వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. వైఎస్ఆర్సీపీ తెలంగాణలో ప్రస్తుతం లేదు, గతంలో ఉండేది. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు చాలా గ్యాప్ తర్వాత వెళ్లిన నేపథ్యంలో అక్కడ వెల్లువెత్తినటువంటి ప్రజాభిమానం పైన రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికీ తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ స్థాయిలో అభిమానం ఉందా అన్న ఒక చర్చ అయితే సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటేనే వేలాదిగా, వందలాదిగా అభిమానులు అక్కడికి తరలి రావడం, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేయడం, జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం అంటూ అక్కడ మాట్లాడడం తెలంగాణ రాజకీయాల్లో కీలకమైనటువంటి చర్చకు తెరలేపింది. వైఎస్ఆర్సీపీ తెలంగాణలో ఇంకా బతికే ఉంది, వైఎస్ఆర్సీపీకి పట్టు ఉంది, బలం ఉంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాలపైన ఫోకస్ చేయలేదు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం పైన అసంతృప్తితో వైఎస్ఆర్సీపీ వైపు రాబోతున్నారు అంటూ ఒక ప్రచారం కూడా సాగుతోంది. వారు కనుక వైఎస్ఆర్సీపీ వైపు వస్తే వైఎస్ఆర్సీపీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ వెల్లువెత్తిన ప్రజాభిమానమే అందుకు ఉదాహరణ. వైఎస్ఆర్సీపీకి ఇంకా ప్రజల్లో ఆదరణ ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి పైన అభిమానం ఉంది. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ లేకపోయినా రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇంకా ఉన్నారు. తెలంగాణలో మళ్ళీ పార్టీ పెట్టినా సరే వైఎస్ఆర్సీపీ మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్ర రాజకీయాలపైన ఫోకస్ పెట్టారు. ఆంధ్ర పైన ప్రధానంగా రాజకీయంగా నడిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అభిమానం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా స్పష్టమైంది. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు చాలా కాలం తర్వాత రావడంతో వందలాది మంది, వేలాది మంది వచ్చి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికినటువంటి వైనాన్ని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మార్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ తెలంగాణలో లేదు. జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం మాత్రం తెలంగాణ ప్రజల్లో తగ్గలేదు, హైదరాబాద్ ప్రజల్లో తగ్గలేదు. అందుకే ఆ స్థాయిలో జనం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చినప్పుడు తరలి వచ్చారన్నది విశ్లేషకుల అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ నివాసం పూర్తిగా అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం లోటస్ పాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి అభిమానానికి నిలువెత్తు నిదర్శనం హైదరాబాద్ పర్యటన సందర్భంగా కనిపించినటువంటి అభిమానం. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారా? జగన్మోహన్ రెడ్డికి ఆసక్తి ఉన్న నేపథ్యంలోనే తెలంగాణ నుంచి కార్యకర్తలు ఆ స్థాయిలో తరలి వచ్చారన్న ఒక చర్చ కూడా ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వబోతున్నారు, భేటీ అయ్యారు అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కనుక తెలంగాణలో వైఎస్ఆర్సీపీని మళ్ళీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే వారితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కీలక నాయకుడు వైఎస్ఆర్సీపీ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి విధేయులుగా ఉన్నటువంటి చాలా మంది నాయకులు తెలంగాణలో ఉన్నారు. ఇప్పటికీ తెలంగాణలో బలం ఉంది. తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి పట్టు చెక్కు చెదరలేదు. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. తెలంగాణలో పూర్తి స్థాయి రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కొంత అయిష్టతతో ఉన్నారు. ఒకవేళ అక్కడ రాజకీయం చేయాలనుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అక్కడ అవకాశాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డికి సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ. తెలంగాణలో రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్న నేపథ్యంలో ఆ అభిమానాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని వైఎస్ షర్మిల అక్కడ పార్టీని పెట్టారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంపీ సీట్లు వచ్చాయి, ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి అక్కడ బలం ఉందన్న విషయం అర్థమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాజకీయాలపైన మాత్రమే ఫోకస్ పెట్టాలనే నిర్ణయంతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వైపే దృష్టి పెట్టారు, తెలంగాణ పైన దృష్టి పెట్టలేదు. అందుకే వైఎస్ఆర్సీపీ అక్కడ లేదు. వైఎస్ఆర్సీపీపై ప్రజల్లో అభిమానం మాత్రం ఉందన్న విషయం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన సందర్భంగా స్పష్టమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.